చంక దగ్గర ముడతలు వస్తున్నాయా? ఎంత బాగా హ్యాండ్స్ని కట్ చేసినా ఫిట్టింగ్ నీట్గా రావట్లేదా? అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం లైనింగ్ క్లాత్ తక్కువగా ఉంటే తప్పకుండా జాయింట్స్ వస్తాయి. లైనింగ్ క్లాతే కాబట్టి 4 వైపులా జాయింట్ వేసుకోకుండా ఇలా 2 వైపులా జాయింట్స్ వచ్చేలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను. హ్యాండ్ పొడవు 6.75 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.75 ఇంచెస్. క్రింది వైపున పైపింగ్ స్టిచ్ వేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి కరెక్ట్గా ఇలా మధ్యలోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చూసారా హ్యాండ్ డౌన్ అనేది 4 ఇంచెస్ వచ్చింది. షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్గా మధ్యలోకి తీసుకుంటాం. షార్ట్ హ్యాండ్స్ అంటే 7 ఇంచెస్ తక్కువ ఉంటే షార్ట్ హ్యాండ్స్, 7 ఇంచెస్ పైన హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా 7 ఇంచెస్ పైన ఉంటే షార్ట్ హ్యాండ్స్ క్రిందికి రాదు. ఎల్బో హ్యాండ్స్కి మనం హ్యాండ్ డౌన్ ఎలా తీసుకుంటామో ఆ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఎందుకంటే ఖర్చుతో సహా మనకి 8 ఇంచెస్ వచ్చిందనమాట హ్యాండ్ పొడవు అనేది. మీకు చంక క్రింది వైపున క్లాత్ తక్కువగా ఉంటే బాగుంటుంది అంటే హ్యాండ్ డౌన్ 4 లేదా 4.5 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ని నీట్గా కట్ చేసి లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా, టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ మధ్యలోకి ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజ్ అయితే 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు లోతుని కట్ చేసుకోవాలి. వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.